ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి రావాలంటూ దర్యాప్తు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో శ్రవణ్ రావును మరోసారి అధికారులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి రావాలంటూ దర్యాప్తు అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, మళ్ళీ ఎప్పుడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది శ్రవణ్ రావు? థ్యాంక్ యూ సతీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రవణ్ రావుకు మరొకసారి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసుల్లో కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా 3 రోజుల క్రితం ఏదైతే శ్రవణ్ రావును సిట్ అధికారులు అయితే విచారించారు, ఆ విచారణ సమయంలో కూడా శ్రవణ్ రావు ఏదైతే సిట్ అధికారులు అడిగిన ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వలేనట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా 3 రోజుల క్రితం జూబ్లీస్ పిఎస్ లో శ్రవణ్ రావుని విచారించారు. 7 గంటల పాటు శ్రవణ్ రావుని విచారించిన తర్వాత ఏదైతే ఈ కొన్ని క్వశ్చన్స్ సంబంధించి శ్రవణ్ రావు ఎటువంటి సమాధానాలు చెప్పలేదంటూ కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఏదైతే శ్రవణ్ రావుకి నోటీస్ అయితే జారీ చేశారు, ఈ రోజు ఈ విచారణ హాజరవ్వాలంటూ చెప్పారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అవ్వకముందే శ్రవణ్ రావు యూఎస్ అయితే వెళ్ళిపోయారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు ఆదేశాల మేరకు ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఎస్ఐబిలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే శ్రవణ్ రావును మరి ఈ రోజు విచారణకు అయితే పిలిచారు, ఈ రోజు హాజరవుతారు లేదని అయితే మనం వేచి చూడాల్సింది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.